ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కను మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. దాని సంగతి నీకే అర్థం కావట్లేదు. ఇది నీ అక్క కాదు, శత్రువు. కాదు నాన్న, నాకు మీరెంతో అక్క కూడా అంతే. అది మేము ఓటేనా నీకు? మీరు జన్మనిచ్చిన వారైతే అక్క నాకు తోడబుట్టింది. నాకు మీరు కావాలి, అక్క కూడా కావాలి నాన్న. ఇంత జరిగాక కూడా ఇంకా దాని మీద ప్రేమ ఏంటి నీకు? దాని మీద నీకున్న ప్రేమలో సగమైనా నీ మీద దానికి ఉండుంటే ఆ పెళ్లిలో అలా చేసి ఉండేది కాదు. మా గురించి నీ గురించి ఆలోచించుండేది. తన స్వార్థం తను చూసుకుంది తప్ప తను ఎవరి గురించి ఆలోచించలేదు. తన ప్రేమ గురించి కనీసం నీకైనా చెప్పిందా? మాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఇది నమ్మక ద్రోహి. జీవితంలో మళ్ళీ దీన్ని నమ్మకూడదు. నువ్వింకేం చెప్పొద్దు సీత. నీకు మేము కావాలో అది కావాలో తేల్చుకో. తనుంటే మేముండం, మేము ఉండాలంటే తను ఉండకూడదు. త్వరగా నిర్ణయం ఏంటో చెప్పు. పద లలిత. అమ్మా, అమ్మా. నేను వెళ్ళిపోతాను సీత. నా కోసం అమ్మ నాన్నల్ని బాధ పెట్టకు. నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నాన్నకు నేను సర్ది చెప్తాను. వద్దు సీత, నా వల్ల నువ్వు నాన్నతో మాటలు పడద్దు. రేపు నీ రిసెప్షన్, నువ్వు హ్యాపీగా ఉండాలి. నా రిసెప్షన్లో నువ్వు ఉండాలి అక్క. నీ రిసెప్షన్లో అమ్మ నాన్న ఉండాలంటే నేను ఉండకూడదు. నాన్న ఏదో కోపంలో ఉన్నారక్క. నువ్వు కోపంలో వెళ్ళిపోతావా? నాన్న మాటలకు నాకు కోపం, బాధ రెండో లేవు. అది వాళ్ళ ఆవేదన. మా ప్రేమని నాన్న అర్థం చేసుకోలేదు. నాన్న కోపాన్నైనా నేను అర్థం చేసుకోవాలి కదా. నన్ను వెళ్ళనివ్వు సీత. ప్లీజ్ అక్క, నా పెళ్ళికి ఎలాగో నువ్వు లేవు. నా రిసెప్షన్ కైనా నువ్వు ఉండకుండా పోతావా? నేను ఇక్కడ ఉండడం నీకు మంచిది కాదే. నీ వల్ల నాకు చెడు జరుగుతుందని నేను అనుకోవడం లేదక్క. ఇప్పుడే వెళ్ళి అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ నాన్న ఒప్పుకున్నా సరే నేను ఇక్కడ ఉండకూడదు. జలజక్కతో వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.